వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం దగ్గర ఉన్నాము. ఈ భీమునిపాదం వచ్చేసి వరంగల్ నుంచి 55 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ భీమునిపాదం దగ్గరకు వచ్చాము. ఇది దట్టమైన అడవి మధ్యలో ఉన్నామన్న ఒక చిన్న జలపాతము. అంటే 20 అడుగుల ఎత్తు నుంచి మాత్రం ఈ జలపాతం పడుతూ ఉంటుంది. ఇక్కడ చాలా వరకు వీకెండ్ వచ్చింది అనుకో, శని ఆదివారం వచ్చిందని కూడా కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్తో పాటు విహారయాత్రలకు ఇక్కడికి వస్తారు చాలా వరకు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఈ భీమునిపాదం చూసుకోవచ్చు. ఇక్కడ జలపాతము, ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల కొంచెం వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇది 20 అడుగుల హైట్ నుంచెలు పైనుంచెలు ఇక్కడ వాటర్ పడుతుంది. ఇక్కడ భీమునిపాదం దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ భీముడు అడుగు వల్ల ఇక్కడ అడుగు వేశాడు భీముడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు స్థానికులు. ఈ అడుగుల నుంచెల్లే వాటర్ అనేది ఒక దారలాగా, అంటే అర్ధచంద్రాకారపు అడుగు ఉంటుంది. ఆ అడుగుల నుంచి దార పడుతూ ఉంటుంది. 365 రోజులు ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి. అంటే ఈ జలపాతం అనేది ఎండాకాలం కూడా రన్నింగ్లో ఉంటుంది. ఒక్కొక్క డ్రాప్ అయినా ఖచ్చితంగా పడుతుంది. మిగతా జలపాతాలతో పోలిస్తే ఎండాకాలం వచ్చింది కొన్ని జలపాతాలు అనేవి కనుమరుగైపోతాయి. మీన్స్ వాటర్ ఉండవు అక్కడ ఆ జలపాతాలలో. కానీ ఇక్కడ మాత్రం 360 రోజులు పడుతూనే ఉంటాయి. ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కొందరు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. వరంగల్ నుంచి వచ్చారు అంటే ప్రతిసారి వస్తారా? లేదండి, ఇదే మొదటిసారి రావడం. భీమునిపాదాలు ఎలా ఉందో చూద్దామని నేను మొదటిసారి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి, కానీ వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది. సో మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడే రావడం యాక్చువల్ చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ అయినాం వాటర్ తక్కువ ఉండడం వల్ల. సో దానివల్ల మొదటిసారి ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇలా ఉండొచ్చు. కానీ బాగుంటుందేమో, పర్యాటక ప్రదేశం కాబట్టి బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం. అంటే మీరందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? ఫ్రెండ్స్ అందరూ అండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావడానికి ఇలాంటి పర్యాటక ప్రదేశాలకు ఉత్సాహం చూపుతా ఉంటారు. వర్షాకాలంలో మనకున్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా వరకు ఇలాంటి ప్రదేశాలు చూడడానికి చాలా తక్కువ ఉన్నాయి. మనకు బోగత్తా ఒకటి, వాజేడిది ఇదొకటి, ముత్తందార ఇదొకటి. కొంతవరకు అవి క్లోజ్ చేసినారు ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల. సో ఇది మనకు బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చాము మొదటిసారి. బట్ రావడానికి కొంతవరకు మనకు రోడ్డు మార్గం అయితే బాగాలేదు, అది కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ప్రవాహం అయితే ఎవరేం చేయలేరు, కానీ రోడ్డు రావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాము కొంతవరకు అయితే. అన్న, ఎక్కడ మీరు? అన్న, మాది వచ్చేసి వరంగల్ దగ్గర హన్మకొండ. మాది గత 15 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ మన జలపాతం జరిగిందని మేము అక్కడికి రావడం జరిగింది. 2003, 2004 అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం వచ్చాము మా మిత్రులతోటి. తర్వాత గత 10 సంవత్సరాల క్రితం మా కొలీగ్స్ తోటి రావడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2024లో మళ్ళీ మా కొత్త మిత్రుల బృందంతో ఇక్కడ రావడం జరిగింది. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ జరిగాయి. ఒకప్పుడు వచ్చిన చెట్ల చేమలతో చాలా భయంకరమైన వాతావరణంతో ఇక్కడ రావడం జరిగింది. కానీ అలాంటి వాతావరణం కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ఇక్కడ కొంచెము టికెట్స్ పెట్టినా కూడా పర్వాలేదు, బట్ ఇక్కడ చాలా కొన్ని కూర్చోవడానికి వాతావరణం కల్పించి ఎలాంటి ప్రమాదకరమైన విషయాలు జరగకుండా జాలి లాంటి అన్ని అమర్చి ఇక్కడికి రావడం, ప్రొటెక్షన్ జరపడం జరుగుతుంది. అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, అప్పుడు అంత రక్షణ ఉండకపోయేది. ప్రస్తుతం అప్పటికిప్పుడు చాలా తేడా వచ్చింది. అంటే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అంటే ఇక్కడ రక్షణ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, పార్కింగ్ విషయం కావచ్చు, అప్పుడు లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రావడం? అంటే అప్పటికి మేము చాలా భయాందోళన గురంగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు అయితే ఎలాంటి భయంకరమైన విషయాలు జరగకుండా ఒక జాలి, ఒక పకడ్బందీ విషయంతో, ఒక పోలీస్ బందోబస్తు విషయంలో ఇక్కడ రావడం జరుగుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం నుండి వచ్చినాం. జనగాం నుంచి ఇంత దూరం ఎన్ని కిలోమీటర్లు? అక్కడి నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్లీ 210 ఉంటుంది అనుకుంటా. 210. హైదరాబాద్ నుంచి 200 ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? చాలా హ్యాపీగా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. ఎక్సైటెడా? ఫుల్ ఎక్సైటెడ్. వాటర్ కొంచెం ఫ్లో తక్కువ ఉన్నది అనిపిస్తుంది కదా? మేము వీడియోస్ లో చూస్తే చాలా ఫ్లో ఉంది, అలా అనుకొని వచ్చాం కానీ సాటిస్ఫైడ్. ఎంజాయ్డా? ఇక్కడ ఎలా ఉంది అంటే బాగా అనిపించిందా వాటర్ అట్మాస్ఫియర్? చాలా బాగుంది. ఓకే, అంటే మీరందరూ ఫ్రెండ్స్ అందరు వచ్చారా? ఓకే, ఇంకొందరు ఉన్నారు, వాళ్ళు. మీ పేరు ఎవరు? సాయి. ఎక్కడి నుంచి సాయి? మాది గుత్త హన్మకొండ నుంచి వచ్చాం. హన్మకొండ ఇక్కడ దగ్గరనే. అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది భీమునిపాదం గురించి. ఎలా అనిపిస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ చూడగానే? ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచిగా ఉంది, పీస్ఫుల్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతో వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అన్ని పీస్ఫుల్ మర్చిపోయి అన్ని అంతే అంటారు.
మీ పేరు ఏం పేరండి? నా పేరు సరస్వతి. చెప్పండి సరస్వతి, ఎలా ఉంది అంటే ఫస్ట్ టైం ఇక్కడ రావడం? ఫస్ట్ టైం. ఎక్కడ మీది? ప్రాపర్ జనగాం. జనగాం అంటే అందరు బ్యాచ్ మొత్తం వరంగల్ జనగాం ఫ్రెండ్స్ అందరా? ఫ్రెండ్స్ మేమందరం. అంటే ఫస్ట్ టైం చూసారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే సాటిస్ఫైడా? టూ సాటిస్ఫైడ్. అంటే బాగుందా? చాలా బాగుంది. ఫ్రెండ్స్తో ఎక్కువ ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేయాలి. ఇంకా ఏమేమి ఇక్కడ చూసారు మీరు? ఓన్లీ ఇది ఇక్కడ ఇక్కడ బై వాక్ వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. బై వాక్ రావాలి.